రోడ్లు, ఫుట్పాత్ మీద స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారుల మీద కూటమి సర్కార్ మరోసారి పండగల ముందే విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఆపరేషన్ లంగ్స్ 3 పేరిట ఆక్రమణల తొలగింపు పర్వం ప్రారంభించింది. జీవనాధారం దెబ్బతింటే తామెలా బతకాలి అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దసరా, క్రిస్మస్, ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు ఆపరేషన్ లంగ్స్ చేపట్టిన జీవీఎంసీ విమర్శలో మూటగట్టుకుంది. తాజాగా ఉగాది, శ్రీరామనవమి పండుగలు సమీపిస్తున్న వేళ రోడ్ల మీద ఆక్రమణల తొలగింపు చర్యలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖ మహానగరంలో ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించడం తప్పే అయినా ఉపాధి నిమిత్తం తప్పడం లేదనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హాకర్ జోన్లు నిర్మించని జీవీఎంసీ మీద మరి ఏ ఆపరేషన్ చేపట్టాలో కూటమి సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో ఆక్రమణల తొలగింపు జరుగుతుంది. ఉత్తర జోన్ పరిధిలో గల సీతమ్మధర, తూర్పు జోన్ పరిధి మద్దిలపల్లం వంటి ప్రాంతాల్లో మాత్రమే హాకర్స్ జోన్లు ఉన్నాయి. కొత్త జోన్ల ఏర్పాటు విషయంలో ఇటు మేయర్ పీలా శ్రీనివాసరావు, అటు కమిషనర్ కేతన్ గార్గ్ దృష్టి పెట్టనందునే పేదలకు అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. సామాన్యులపై లంగ్స్ 3 కార్యక్రమం అమలవుతున్న తీరును చూసి ప్రజల్లో ట్రాఫిక్ పరంగా హర్షం వెలువెత్తుతుంది. కానీ అదే స్థాయి కఠిన చర్యలు, అనధికార నిర్మాణాలు, అక్రమ భవనాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులో చిన్న దుకాణాలు నిబంధనల పేరుతో పూర్తిగా ధ్వంసం చేయడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పరిమితులను దాటి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై మాత్రం హెచ్చరికలు, నోటీసులతో కాలం గడిపే విధానం కొనసాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని మధ్యలోనే మౌనం పాటించడం వల్ల నిర్మాణాలు పూర్తయ్యేలా టౌన్ ప్లానింగ్ విభాగం సహకరిస్తుందన్న ఆరోపణల పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. జోనల్ ఆఫీస్ నుంచి జారీ చేసిన హాకర్ కార్డులు ఉన్నా సరే దుకాణాల తొలగింపు దారుణమనే చెప్పాలి. జీవీఎంసీ 10 జోన్ల పరిధిలో 10 రోజులుగా రోడ్లు, సెల్లార్ ఆక్రమణలో తొలగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి ఎన్నో ఏళ్ల క్రితం విశాఖ వలస వచ్చిన బడుగు జీవులు రోడ్లు, ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత ఏడాది సౌత్ జోన్ పరిధి పాత జైల్ రోడ్డు వద్ద తొలగించిన ఫుడ్ కోర్ట్ వ్యాపారులు కుటుంబ పోషణ కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. లంగ్స్ 3.4 నిజంగా ప్రజాహిత కార్యక్రమం అయితే అది పేదవారికే పరిమితం కాకుండా చూడాలి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే వారిపైన, ప్రాణాలకు ముప్పు తెచ్చే భవనాలపై సైతం అమలవ్వాలన్నదే సామాన్యుడి ఆకాంక్ష. వాణిజ్య సముదాయాల సెల్లార్ ఆక్రమణల తొలగింపు ఆలస్యమైనా సరే మంచి చర్య అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ కేతన్ గార్గ్ ప్రకటించిన 17 హాకర్ జోన్లు ఎప్పుడు సాకారం అవుతాయో వేచి చూడాలి మరి. విశాఖ మహానగరం స్మార్ట్ సిటీగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విస్తరిస్తోంది. కానీ చిరు వ్యాపారుల విషయంలో మాత్రం జీవీఎంసీ అధికారులు వీరికి న్యాయం చేయలేదని చెప్పాలి. గత ఏడాదిలో ఈ ఏడాది కూడా పండగలు సమీపిస్తున్న వేళ చిరు వ్యాపారులను తొలగించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు వీళ్ళు చిరు వ్యాపారులకు ఆఖరి జోన్లు నిర్మించాలని, వాళ్ళకి ఆశ్రయం కల్పించి ఎలాంటి వేధింపులకు గురి చేయొద్దని చెప్తున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు మాత్రం ఉత్తర జోన్ పరిధి సీతమ్మధర, తూర్పు జోన్ పరిధి ఈ మద్దిలపాలెంలో మాత్రం ఆఖరి జోన్లు నిర్మించి చేతులు దులిపేసుకుంది. కమిషనర్ కేతన్ గారికి చెప్పినట్టుగా 17 ఆఖరి జోన్లు త్వరితగతిన ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఆశ్రయం కల్పించాలని అందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.